వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సైతం వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం పల్లెపాలెం గ్రామంలో నగర పంచాయతీ చైర్మన్ కామిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందని, లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు అవిశేషాలు ఉన్నాయంటూ, గత ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒకటి కూడా అమలు చేయలేక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పక్కన పెట్టి డైవర్సేషన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభయ ఆయనాల జైశ్వర్యావృతం ఓం శాంతాకారం భుజగదయం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసుదృశం మేఘవర్ణం శుభాంగం సంబంధించిన ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయో నియమాల ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మెటీరియల్ని వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఉన్నట్టే అది వంటశాలకు పంపిస్తారు, లేదైతే పంపడం జరుగుతుంది. ఇదేదో ఉద్దేశంగా హిందూ ధర్మాన్ని పాలనకు లేకపోతే హిందూ భావాలను దెబ్బకు ఇదేదో చేశారని చెప్పి దుఃఖమైన ఒక ఆరోపణ అనేది చాలా దారుణం. అట్లాంటివి అంటే రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ హిందూ అనే ధర్మాలని వాళ్ళ మాన్న మాటించకపోతే అధికంగా నిన్ను దహించి వేస్తారు. చంద్రబాబు నాయుడు ఆరోపణ ఏదైతే చేశారో ఇవాళ ఖచ్చితంగా దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకుంటారు. భగవంతుడి మీద మనం రాజకీయాలు అనేది తగదు. గతంలో నాయకులు వచ్చారు, ఇవాళ అందరూ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇవాళ కలియుగ దైవంగా భావించి ఎవరికలు స్వామిని మొక్కుకుంటే అని చెప్పి ఎంతమంది భక్తి శ్రద్ధలతో వాళ్ళ స్వామి ఇస్తూ ఉంటారు. అలా భక్తుల యొక్క మనోభావాల మీద ఇవాళ టచ్చారు. వాళ్ళు ఇవాళ ధర్మాన్ని ఇవాళ ఆయన అపహాస్యం చేసే విధంగా ఇవాళ చేయడం అనేది దుర్మార్గం. ఆయన మంచి బుద్ధిని ప్రసాదించాలి. అంటే వాళ్ళ రాజకీయాలు శాశ్వతం కాదు. నువ్వు ప్రజలు చేయాల్సి ప్రజల హామీల్ని నువ్వు డైవర్షన్ చేస్తే ఏదైతే నువ్వు ఇచ్చిన సూపర్ 6 అనేది ఏదైతే ప్రజలు నిలదీస్తారు, వాళ్ళ ఇచ్చిన హామీలు చేయలేదు నువ్వు ఎదిరిస్తారు దేశంతో ఎదురు ఖచ్చితంగా హామీ నిలబడదని చెప్పి చేయలేదని చెప్పి ఇవాళ నిలదీస్తారనే ఉద్దేశంతో నువ్వు డైవర్షన్ లో భాగంగా ఇవాళ తిరుమల దేవస్థానం వాడుకోవడం నిజంగా దారుణం. లాంటి కార్యక్రమాలు దయమాను మీకు మంచి ప్రసాదించి ప్రజల మంచి ఆలోచనలు చేయండి తప్పితే భగవంతుడిని అలాగే భక్తుల మావాలు చేయొద్దని చెప్పి కూడా వరంలో చేసుకున్నటువంటి పల్లెలో ఇచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వాళ్ళ పార్టీకి సంబంధించిన రావడం మీకు మంచి బుద్ధిని ప్రసాదించి రాష్ట్రం ఏదైతే నమ్మి ఓటేసిన ఒక్కరికి నువ్వు ఇస్తానన్నటువంటి మన్నలు పొందాలి. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ మీరు వచ్చి అలాగే మోహన్ రెడ్డిని మీరు అన్య విషయానికి మనోలు తీసే విధంగా మీరు ఇవాళ దుర్మార్గం అని తెలుసుకుంటూ ఏదేమరికి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ 100 రోజులు మీరైతే ప్రజలకు ఇస్తానన్నట్టు ఏ ఒక్క మెచ్చకుండా ఇవాళ మీతే గడుపుతున్న ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో వాళ్ళ వికతని ఖచ్చితంగా వచ్చి రేపు రాబోయే ఏదైతే జగన్మోహన్ గారు మొన్న ఏదైతే వాళ్ళు ఏదైతే చేశామని ఏదైతే ఖచ్చితంగా రేపు రోజులు మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. ఇవాళ ఏది మితమైన ఏదైతే కొనసాగిన దానికి మూల్యం చెల్లించిన పరిస్థితులు ఉంటాయని మీ అందరూ తెలియజేస్తున్నారు.
అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 రోజుల నుంచి ఏదైతే ఒక చర్చ నడుస్తుంది, మనం కూడా హిందువులందరూ కూడా దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి తిరుమలలో ప్రసాదం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలకు సంబంధించిన ఆయిల్ కలుషితమైందని చెప్పి దాంట్లో కలపడం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవాళ ఒకటే ఆలోచించాలి, సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసాదం అది. మనందరం హిందువులందరూ కూడా ఇవాళ కలియుగ దైవంగా భావిస్తాం శ్రీ వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేసినా కానీ తప్పు చేయాలనే ఆలోచన ఏ దేవుడికి కూడా ఉండదు. ఇవాళ ముఖ్యంగా తిరుమల బోర్డు సంబంధించి ఇవాళ ఆ బోర్డులో నేను మెంబర్గా చేశాను కాబట్టి మీకు కొన్ని చెప్పాలి. తిరుమల బోర్డుకు సంబంధించి కలిగిన ఇవాళ సంస్థ నామినేట్ చేయడానికి ప్రభుత్వంలో ఉంటుంది తప్పితే బోర్డులో నిర్ణయాలు అనేవి ఇవాళ అక్కడ అందరూ కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా బోర్డుకి సంబంధించి ఎవరైతే బోర్డు సభ్యులుగా నియమితం అవుతారో అందరూ కూడా నాకు తెలిసి స్వామి పట్ల, అంటే వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి కలిగిన వాళ్ళు, హిందూ మతం మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ఆ బోర్డు సభ్యులుగా నియమితం అవుతూ ఉంటారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నిత్యాన్ని పెంచడానికి, స్వామివారి భక్తి భావజాలాన్ని 10 మందికి తెలియచేయడానికి, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే సభ్యుల నిర్ణయాలు కానీ సభ్యుల ఆలోచనలు ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దానిలో ప్రమేయం ఉన్నట్టు, అక్కడ ఏదైతే జరుగుతున్న విషయాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా దారుణం. ఎందుకనంటే ఆయన కూడా ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన టైంలో కూడా పరిపాలన, టీటీడీ బోర్డు పరిపాలన అనేది జరిగింది. ఇవాళ ప్రసాదం విషయంలో ఆయన ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో, ఆయన ప్రభుత్వంలో కూడా ఆ నెయ్యి అనేది ఏదైతే సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది క్వాలిటీ లేని నెయ్యిగా భావించి నిర్ధారించి అవి కూడా సుమారు ఒక 18 సార్లు రిజెక్ట్ చేసినట్టు అక్కడ ఉన్న ఈవోఏ చెప్పడం జరిగింది. అలాగే మన ప్రభుత్వంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో కూడా ఇంచుమించు ఒక 15-16 సార్లు అక్కడ ఉన్న నెయ్యి క్వాలిటీ లేదనే ఉద్దేశంతో వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇదంతా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. ఇది ఏ బోర్డు సభ్యులకు కానీ, బోర్డులో పనిచేసిన కానీ, అలాగే ముఖ్యమంత్రుల గారికి ఎవరికి ప్రమేయం ఉండదు. ఇదంతా కూడా సుమారు ఒక 300 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే నడుస్తూ ఉంటుంది. అక్కడ అందరికీ తెలుసు, ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉంటే L1 ఎవరైతే తక్కువ కోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోర్టు టెండర్ వాళ్ళకి దక్కించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించిన, ఏదైతే క్వాలిటీ టెస్టింగ్కి సంబంధించిన ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయో, నియమాల ప్రకారం వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన మెటీరియల్ని వాళ్ళు చెక్ చేసి క్వాలిటీ ఉన్నట్టు అది వంటశాలకు పంపిస్తారు, లేదైతే పంపడం జరుగుతుంది. ఇదేదో ఉద్దేశం